ఉన్నమాటే కదా అమ్మా అన్నాను. నేనేం తప్పుగా మాట్లాడలేదే. నీ మనవరాలు ఆ సిద్ధుగడతో గొడవ పెట్టుకుంది. ఆ సంపద వాడు ఇద్దరు దీని మీద కోపాన్ని దీని మీద చూపించకుండా ఇంటిల్లిపాది మీద చూపిస్తున్నారు. అయినా సరే ఏవీ జరగనట్టుగా నువ్వు నీ మనవరాలకి దిష్టి తీసుకుంటున్నావు. బావుందమ్మా సంబడం. అమ్మా, జరిగిన వాటిల్లో ఎక్కడా కళ్యాణి తప్పులేదు. అనవసరంగా కళ్యాణిని ఏమనుకో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మిమ్మల్ని ఈర్ష్యతో చూసే ప్రతి వాళ్ళ దిష్టి మీకు తగలకుండా ఉండాలి. వదినా, పోయింది. తుస్సుమంటూ నీ పరువు పోయిందొదినా. నేనైతే నా ఏమీ తినకుండా వారం రోజులు పస్తులుండేదాన్ని. అబ్బాబ్బా, ఎంత దిష్టి తగిలిందో. కళ్యాణి, నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు. మా అమ్మ అంతే కదా, వదిలే. ఏమైంది అలా చూస్తున్నావు? ఏం లేదు ఆఫీసర్, నిజంగా మీరు నాకు దొరకడం నా అదృష్టం. కళ్యాణి, నువ్వు నాకు దొరకడమే నా అదృష్టం. ఐ లవ్ యూ ఆఫీసర్. లవ్ యూ టూ కళ్యాణి. మిమ్మల్ని ఈర్ష్యతో చూసే ప్రతి వాళ్ళ దిష్టి మీకు తగలకుండా ఉండాలి. నా కొడుకుతోనే నా నోరు ముయించావు కదే కళ్యాణి. నిన్ను వదలను. దమయంతి ఆట, పగబట్టిన పాముతో చెలగాటం రెండు ఒక్కటే అని త్వరలోనే నీకు అర్థమవుతుంది. వదినా, ఏంటి? లే. ఐ లవ్ యూ వదినా. ఏం చేస్తున్నావు? వదులు. ఐ లవ్ యూ వదినా. వదులు. పిచ్చి పట్టిందా నీకు? నాకు కాదు, నీ కొడుక్కి పట్టింది ఆ కళ్యాణి పిచ్చి. నువ్వు ఆవేశంలో లోపలికొచ్చేసి మంచి లవ్ సీన్, రొమాంటిక్ సీన్ మిస్ అయిపోయావు. పల్లవి, వంకర మాటలు మాట్లాడుకు. సరిగ్గా చెప్పు. నీ కన్న కొడుకు నిన్ను కూరలో కరివేపాకులా తీసేసి ఆ కళ్యాణికి ఐ లవ్ యూ చెప్తూ నా ముందే హక్ చేసుకున్నాడు. నాకైతే ఆ సీన్ లో మంచి సాంగ్ కూడా బ్యాక్గ్రౌండ్ లో వినిపించింది. ఐ లవ్ యూ చెప్పాడా? ముందు ఆ కళ్యాణి ఐ లవ్ యూ చెప్పింది. తర్వాత నీ కొడుకు కరిగిపోయి ఐ లవ్ యూ టూ అనేశాడు. ఏ మాటగా ఆ మాటే వదినా. ఈ కళ్యాణి కంటే ఆ సంపదే బెటర్. నువ్వంటే దానికి చచ్చెంత భయం. కాని ఈ కళ్యాణి నిన్ను పురుగు కంటే హీనంగా చూస్తుంది. అసలు నీ మాట లెక్కే చేయదు. ఫైనల్ గా ఒక్కటి మాత్రం చెప్పగలను వదినా. నువ్వా కళ్యాణిని నీ కొడుక్కి దూరంగా ఉంచకపోతే నీ కొడుకు నీకు దూరం అవ్వడం ఖాయం. నేను చెప్పాల్సిందే నేను చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం.
రేయ్ సిద్ధు, వాడిని క్షమించే ప్రసక్తే లేదు. వాణ్ణే కాదు, ఆ సంపదన కూడా. నీ కొడుకు ఇంకా నీకు లేడు అనుకుని బతుకు. ఎందుకంటే నాకు దొరికితే నేను చంపేస్తాను కాబట్టి. చివరికి మనం ఏ పరిస్థితికి వచ్చామో నీకు అర్థమవుతుందా సిద్ధు? చుట్టూ చీకటి, ఏమవుతుందో అని భయపడాల్సి వస్తుంది. అన్నీ ఉండి ఎవరూ లేని వాళ్ళలాగా అనాథలమైపోయాం. మన చావు కోరుకునే వాళ్ళు తప్ప మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు. ఒక నిమిషం ఉంచాం. ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. రాసాం. కూర్చో సామ్. ఈ చీకట్లో ఇక్కడికి ఎవరు వస్తారని? ఎందుకు ఇంకా నీ కళ్ళల్లో భయం? భయం కాక ఇంకేం మిగిలింది సిద్ధు? పొద్దున మీ అమ్మ కోసం ఇంటికి వెళ్తే శౌర్య వాళ్ళు వస్తారని చెప్పాను. కాదని చెప్పి తీసుకువెళ్ళావు. ఏం జరిగింది? అదృష్టం బాగుంది, వాళ్ళకంట పడలేదు కాబట్టి సరిపోయింది. అది ఎవరైనా చూసుంటే ఇక మనకంటూ భవిష్యత్తు లేదనిపిస్తుంది. నువ్వు ఇలా అధైర్యపడుతుంటే మనం ఏమీ చేయలేం శామ్. నేనున్నానని చెప్పాను కదా. నా మీద నీకు నమ్మకం ఉంది కదా? నమ్మకం ఉంది కాబట్టి ఇంత దూరం నీతో పాటు వస్తున్నాను. నీ నమ్మకం ఓడిపోదు శామ్. ఈ రోజు మనం ఇలా పరుగులు తీయడానికి కారణమైన ప్రతి ఒక్కరి అంతు చూస్తాను. ఎవ్వరిని వదిలిపెట్టను. చెప్పు శౌర్య. దొరికారా వాసు? దొరికినట్టే దొరికి తప్పించుకున్నారు. బట్ వాళ్ళని వదిలే సమస్య లేదు. అందుకే వాళ్ళని వెతుక్కుంటూ ఇక్కడంతా గాలిస్తున్నాం. కళ్యాణి ప్రాణాలు తీయాలని చూసినా ఆ సిద్ధు సంపదల్ని ఎలాగైనా పట్టుకోవాలి. వాళ్ళు నాకు ప్రాణాలతో కావాలి. కళ్యాణికి చావు భయం అంటే ఎలా ఉంటుందో చూపించిన వాళ్ళకి కూడా ఆ భయం ఎలా ఉంటుందో చూపించి అప్పుడు వాళ్ళ ప్రాణాలు తీస్తాను. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నాకు కావాలి. ఆఫీసర్, వస్తున్నాను. మళ్ళీ కాల్ చేస్తాను వాసు. విన్నారుగా, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని పట్టుకోవాలి. పదండి. అలాగే సార్. అలాగే సార్.
రా. షట్ పదండి. నీ కన్న కొడుకు నిన్ను కూరలో కరివేపాకులా తీసేసి ఆ కళ్యాణికి ఐ లవ్ యూ చెప్తూ నా ముందే హక్ చేసుకున్నాడు. ముందు ఆ కళ్యాణి ఐ లవ్ యూ చెప్పింది, తర్వాత నీ కొడుకు కరిగిపోయి ఐ లవ్ యూ టూ అనేశాడు. పల్లవి, భోజనానికి ఏర్పాట్లు చెయ్యి. అలాగేనమ్మా. దమయంతి, భోంచెద్దుగానేరా. అమ్మా, అనుపమమ్మ పిలుస్తుంది, వినపడలేదా? అవునరా, నాకు వినపడలేదు. కానీ నీకు మాత్రం కన్న తల్లి కూడా కనిపించడం లేదు కదా. ఏమైందమ్మా? ఎందుకు ఇలా ఉన్నావు? నన్ను ముట్టుకోవద్దు. నేనెలా పోతే నీకేంటి? నువ్వు నీ పెళ్ళాం చుట్టూ తిరుగు. ఇన్ని రోజులు నా కొడుకు అందరిలాగా కాదు, పెళ్ళం వచ్చినా తల్లినే ప్రేమగా చూసుకుంటాడు అని అందరికీ చెప్పుకునేదాన్ని. కాని నువ్వు కూడా అందరిలాంటి వాడివి అనిపించుకున్నావురా. అమ్మా, ఎప్పటికీ నీ స్థానం నీదేనమ్మా. నువ్వు కూడా ఆ అనుపమ కళ్యాణిల స్కూల్లో చేరి మాటలు చెప్పకురా. ఎంతసేపటికి కళ్యాణికి ఐ లవ్ యూ చెప్పడం మీద పెట్టే శ్రద్ధ ఆ అమ్మకి ఆరోగ్యం ఎలా ఉంది, ఏవైనా తినిందా లేదా అని పట్టించుకున్నావా? మీ నాన్నున్నాడంటే అసలు నన్ను ఎప్పటినుంచో పట్టించుకోవడం మానేశాడు. ఈ ఇంట్లో నేను అనాథగా బతుకుతున్నాను శౌర్య. అమ్మా, అలాంటిదేం లేదమ్మా. కళ్యాణి చావు నుంచి బయటపడింది. హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం ఎక్కువ కేర్ చూపిస్తున్నాను. ఈ మాత్రం దానికే కళ్యాణితో కంపేర్ చేసుకుని బాధపడతావేంటమ్మా? అయినా మొగుడు పెళ్ళాలన్నాక అంతే ప్రేమగా ఉంటారు. ప్రతిదానికి మాటకు ముందు ముసలి కన్నీళ్లు కార్చడం నీకు అలవాటే కదా. నానా, నువ్వు ఆగు ప్లీజ్. అమ్మా పద, భోజనం చేద్దాం. నాకు ఆకలిగా లేదురా. సరే, ఇక్కడే ఉండు. నేను తినిపిస్తాను. ఎందుకు ఆకలేదు నేను చూస్తాను. కూర్చో, కూర్చో అమ్మా. అమ్మా తినమ్మా, తినమ్మా.
ఇక చాలు నాన్నా. మంచినీళ్ళు తాగమ్మా. దమయంతి, నిన్ను శౌర్యని విడదీయాలని కళ్యాణి కాని నేను కాని ఎప్పుడూ అనుకో. శౌర్య కూడా నిన్నెప్పుడూ తక్కువగా చూడాలని అనుకోడు. శౌర్యకి నువ్వంటే ప్రాణం. నువ్వే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. తప్పంతా నాదే అంటావు అంతేనా? నేనలా అనలేదు దమయంతి. నీ మాటలు నాకు అర్థమయ్యాయి. అయినా కోడళ్లంతా ఒక్కటే, అది సంపదైనా కళ్యాణి అయినా. మొగుళ్ళని కొంగున చుట్టుకుని మిగిలిన వాళ్లకి దూరం చేస్తారు. నీకు కొడుకుంటే అర్థమయ్యేది. కొడుకు దాకా ఎందుకు? అసలు పిల్లలంటూ లేనిదానివి. నువ్వు నాకు సలహాలివ్వకు. అత్తయ్య, పడుతుంది కదా అని పదే పదే మా అమ్మనంటే బాగోదు. కళ్యాణి, నువ్వాగు. నాకు పిల్లలు లేరు అని ప్రతిసారి నువ్వు గుర్తు చేసేదాకా నాకా విషయం గుర్తురా దమయంతి. అమ్మా అని ప్రేమగా పిలిచే నా మరిది నాకు పెద్ద కొడుకు. తాళి కట్టిన భర్త దూరం అయినప్పుడు నా కన్నీళ్లు తుడిచి నీకు నేనున్నానని ధైర్యం చెప్పిన శౌర్య నా చిన్న కొడుకు. నన్ను చంపాలన్నంత కోపంతో వచ్చి అమ్మా అంటూ పిలిచి నా ప్రాణంలా మారిపోయిన కళ్యాణి నా కూతురు. అందుకే నాకు పిల్లల్లేరని నేనెప్పుడూ బాధపడ్ను. ఇంత మంచి కొడుకులు కూతురు ఉంటే నాకు పిల్లల్లేరంటావేంటి దమయంతి? వీళ్ల ప్రేమ నాకు దేవుడిచ్చిన వరం. ఈ జన్మకి నాకిచ్చాలు. కాని నువ్వు మాత్రం లేనిపోని భయాలతో, అర్థం లేని ద్వేషంతో కొడుకుని కోడల్ని దూరంగా ఉంచాలనుకుంటున్నావు. అనుకోకుండా తెలియకుండా నీ కొడుకు జీవితాన్ని నువ్వే నాశనం చేస్తున్నావు. నువ్వు దమయంతికి ఎన్ని మంచి మాటలు చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అనుపమా. ఏం ఉపయోగం ఉండదు, వదిలే. అర్థమైంది అనుపమా నీ కడుపమంట. నా కొడుకు నాతో ప్రేమగా ఉండటం చూసి ఓర్చుకోలేకపోతున్నారు మీరు. అందుకే వరుస పెట్టి నన్ను అందరూ ఎన్ని మాటలు అంటున్నారు. అమ్మా, మంచినీళ్ళు తాగు. అంత పెద్ద నోటికి గ్లాసు నీళ్ళేం సరిపోతాయి? బిందెడు నీళ్లు కావాలి. పల్లవి, వెళ్ళి తీసుకురామ్మా. అలాగే అన్నయ్య. అత్తయ్యకెక్కి లాగడానికి ఏం చేయాలి? ఐడియా. అత్తయ్య, నేను మీ దగ్గర ఒక విషయం దాచాను. ఏంటది? అది నేను నెల తప్పాను.